హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదలు. ఫైనల్గా నేను ముందు వీడియోస్లో చెప్పినట్టే మా డివోషనల్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో కామెంట్ చేయండి అని చెప్పి అడిగాను కదా. ఒకళ్ళు అయితే కాశీ అని చెప్పారండి. మేము నిజంగానే కాశీ వెళ్తున్నామా ఏమోనండి, నాకు కూడా తెలియదు. చూద్దాం రండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో అనేది సీక్రెట్ కనుక మీకు రివీల్ చేయాలంటే ఒక పని చేయండి. ఈ వీడియో అంతా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లోనే ఉంటుందన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దామండి, ఇంకా ఎవరైనా కరెక్ట్గా కామెంట్ చేస్తారేమో. సో ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. అది సామర్లకోట రైల్వే స్టేషన్. ఎందుకంటే మా ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి అండి, ఇంకెక్కడ ట్రైన్ ఆగదనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా సామర్లకోటలోంచి అంటే అక్కడ వేరే ట్రైన్ ఎక్కి మేము విజయవాడకి అయితే రీచ్ అయిపోయామండి. ఇదేనండి విజయవాడ రైల్వే స్టేషన్. అక్కడికి వెళ్ళేటప్పటికి ఫుల్ వర్షం అండి. ఇంకా సో ఇంతమందితో లోపలికి వెళ్ళాలంటే కూడా మాకు చాలా కష్టమైంది. అయినా కూడా మా ట్రిప్ కదండి, సో తప్పదు. అందరూ చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. చూసారు కదండి, ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని మేమంతా అలా నడుస్తూ వెళ్ళిపోయాం అనమాట. తర్వాత కొంచెం వర్షం తగ్గిన తర్వాత అంతా బాగుందనమాట. మా ట్రైను అప్పటికి ఇంకా 1.5 hours టైం పడుతుంది అన్నారు. సో అందరూ అక్కడ కూర్చొని బాతాకాని వేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఇంకా అలా టైం అయితే స్పెండ్ చేయడం జరిగిందండి. తర్వాత అయితే మా ట్రైన్ వచ్చేసిందనమాట. వచ్చిన తర్వాత అందరూ ఎక్కారా లేదా అని చూసుకోవాలి కదండి. అంటే ముందు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా అందరినీ చూసుకుని మెల్లిగా లగేజ్ అంతా లోపల పెట్టుకుని అప్పుడు ట్రైన్ అయితే ఎక్కడో జరిగింది. చూసారు కదండి, ఇదే సెకండ్ క్లాస్ అనమాట మేము తీసుకున్నది. అందరం కూడా సెకండ్ క్లాసే తీసుకున్నాము. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అలాగే అందరూ ఒకే కంపార్ట్మెంట్లో కదండి, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. 2 days ఇంకా ఏ టెన్షన్స్ లేవు, హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా ఇంటి గొడవ అనేదే ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తున్నారా అనే టెన్షన్ ఉండదు. ఎందుకంటే అందరూ మనతోనే ఉన్నారు, ఫ్యామిలీ అంతా కూడా మనతోనే ఉన్నారు. ఇంకా చూడండి, ఏ మెంటల్ టెన్షన్ లేకుండా 2 days ఇంకా ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్న థాట్లో అయితే నేను ఎక్కానమాట ట్రైన్. ఈ సమ్మర్ వెకేషన్స్ అంటే ఓన్లీ పిల్లల కోసమే కాదండి, మీరైనా ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నామనేది. అంటే ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా ఉరుకులు పరుగులతో మనం మన లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాము. దీని నుంచి మన మైండ్కి మన బాడీకి ఒక రిలాక్సేషన్ కావాలి. అందుకని చెప్పేసి ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఖచ్చితంగా ఎక్కడికైనా ఒక ట్రిప్ అనేది వేసుకోవాలండి. ఇంకా ఈ మెంటల్ టెన్షన్ నుంచి, మన ఇంటి నుంచి, మన ఏరియా నుంచి, మన మనుషుల నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక 1 week కానీ ఆర్ 10 days కానీ హ్యాపీగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసి వస్తే అప్పుడు మన మైండ్ ఫ్రెష్ అవుతుందండి. తర్వాత మనం ఏమనుకుంటున్నామో అన్నీ మనం చేయగలడానికి అయితే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. సో మేమైతే జర్నీలో తినడానికి ఉండాలని చెప్పేసి పులిహోర అయితే ఇలాగా ప్యాక్ చేసుకుని తీసుకువెళ్ళామండి. సో అందరూ ఇంకా టైం అయిపోయింది కదా, ఆకలి అన్నారనమాట. సో అందరికీ నేను పులిహోర అయితే ఇచ్చేసాను. ఎవరికి వాళ్ళు ఇంకా తీసుకుని ఎవరి ప్యాకింగ్ వాళ్ళు తీసుకుని తినేసారనమాట. తర్వాత ఇంకా ఏం చేస్తాం చెప్పండి, అలా ఖాళీగా ఉన్నాము. ఇంకా లేడీస్ అందరూ జల్దీ ఫై ఆడుకుంటూ ఉన్నాము. జెంట్స్ అయితే ఇంకా వాళ్ళ కార్డ్స్ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సరదాకి కదండి, ఇంకా ఏం చేస్తాం చెప్పండి. సో ఇంకా ఆ విధంగా మేము టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. తర్వాత వచ్చేసి కాసేపు రిలాక్స్డ్గా అలా కాసేపు మాట్లాడుకుని అంత్యాక్షరి ఆడుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. మేమైతే జర్నీని అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వాచ్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. మధ్యలో అయితే హింట్ ఉంటుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూసి మాకు కామెంట్ చేయండి.
సో, ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉండాలండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. కాకపోతే మేము డైరెక్ట్‌గా మేము అనుకున్న ప్లేస్‌కైతే రీచ్ అవ్వలేదండి ఇంకాను. ఒక 6 అవర్స్ జర్నీ ఉంది ఇక్కడి నుంచి మేము వెళ్ళాలనుకున్న ప్లేసు. కాకపోతే ఇక్కడ కూడా ఒకసారి చూసేసుకొని అన్నీ ఒకరోజు ఉండి మొత్తం మనం అన్ని టెంపుల్స్ ఉంటాయి కదండీ! అంటే ఆల్రెడీ మీకు డివోషనల్ ట్రిప్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ఒకసారి దర్శనం చేసేసుకొని అప్పుడు మేము అనుకున్న అసలు ప్లేస్‌కైతే వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకని ముందు ఇక్కడికొచ్చాము. సో, మీకు ఆల్రెడీ అర్థమైతే నాకు కామెంట్ చేయండి. మేము ఎక్కడికి వచ్చాము, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది. ప్లస్ ఇప్పుడేంటంటే ముందు ఆ రోజు వరకు అయితే నైట్ రూమ్ తీసుకోవాలి కదండీ! అందుకని మేము ఒక హోటల్‌కైతే వెళ్తున్నాము. అక్కడ రూమ్ వచ్చేసి 1800 పడిందండి. నీట్‌గా ఉంది. ఏసీ రూము చాలా బావుందనమాట. ఆ రూమ్ టూర్ కూడా నేను చేశాను. నెక్స్ట్ మీకు అది కూడా వస్తుంది. వాచ్ చేసేయండి. ఇప్పుడైతే మేము ఆటోలో అయితే వెళ్తున్నాము రూమ్‌కి. అంటే చాలామంది ఉన్నాం కదండీ! సో, నెక్స్ట్ డే మేము టెంపో అయితే తీసుకున్నాము. కాకపోతే ఇప్పుడైతే ఇంకా ఆటోలో వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఆటోలో వెళ్ళిపోయాము. ఇదిగో చూసారు కదండీ! ఇదే హోటల్ అయితే. అందరం మెల్లిగా లగేజ్ పట్టుకొని ఇంకా జర్నీ చేసి ఉన్నాం కదండీ! టైర్డ్ అయిపోయామనమాట. ఇంకెప్పుడెప్పుడు రూమ్‌లో పడిపోతామా? ఎప్పుడెప్పుడు ఫ్రెష్ అప్ అవుతామా? అన్నట్టు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నాము. రూమ్‌కైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో, చూసారు కదండీ! ఎంత నీరసంగా ఉన్నామో అందరం కూడాను. ఇంకా రూమ్‌కైతే వచ్చేసామనమాట. రూమ్ చూసిన తర్వాత కొంచెం హాయిగా, ప్రశాంతంగా అనిపించిందండి. ఎందుకంటే అంత జర్నీ చేసినప్పుడు మనకి రూము నీట్‌గా లేదనుకోండి, ఇంకా ఎంత చిరాకుగా ఉంటుందంటే మనం నైట్ పడుకోవాలి కదా! సో, ఇంకా హాయిగా మనకి కంఫర్ట్‌గా ఉంటేనే జర్నీ అనేది తెలియదండి. సో, ఎందుకంటే ఆహ్, అంటే మనం రోజంతా జర్నీ చేస్తాం కాబట్టి అందుకని ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళేటప్పుడు రూమ్ మటుకు నీట్‌గా ఉన్నది, మనకు కంఫర్ట్‌గా ఉన్నది, ఒక రూపాయి ఎక్కువైనా సరే అలాంటి రూమ్సే తీసుకోవాలండి. సో, చూసారు కదా! ఇదనమాట ఈ రూమ్ అయితే. రూమ్ టూర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఆహ్, బెడ్స్ అవి కూడా అలాగా అంటే కంఫర్ట్‌గా ఉన్నాయి. ప్లస్ ఎక్కువ మంది పడుకోవచ్చనమాట. అలాగే సోఫాస్ కూడా చూసారా ఎంత బాగున్నాయో. ఒక పక్కన వాష్‌రూమ్ కూడా ఉంది. సో, అంతా నీట్‌గా ఉందనమాట. సో, మేమైతే హాయిగా పడుకున్నాము. తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది. సో, ఇదండి మా డివోషనల్ ట్రిప్ అయితే. మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.